మాత్రం దొరికిన అమృతం స్నేహామృతం. ఈ అమృతంని ఆస్వాదించిన వాళ్ళు, ఆశాంతం ఆవాహన చేసుకున్న వాళ్ళు జీవితంలో ఎల్లప్పటికి కూడా ఎప్పటికి కూడా నిత్య యవ్వనులు అవుతారు. అమృత లక్షణమైనటువంటి నిత్య యవ్వనులు అవుతారు. ఉన్నా లేకున్నా కూడా ఉన్నదాకా కూడా ఉన్నతంగా బతుకుతారు. అట్లాంటి అద్భుతమైనటువంటి ఔషధం, మానవ జీవన ఔషధం స్నేహం. స్నేహానికి పట్టాభిషేకం చేసే సందర్భమే స్నేహితుల దినోత్సవం. అదైనటువంటి గరిష్ఠులైనటువంటి మిత్రద్వయాన్ని సన్మానించుకునే ఒక అద్భుతమైనటువంటి సందర్భం. దానికి ఈరోజు హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వేదికగా వెన్నుముకగా కూడా నిలిచి ఒక సత్కార్యాన్ని, సమాజానికి ఒక అద్భుతమైన ప్రేరణనిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ముందుగా హిందూ యువత సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆదివారాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇట్లాంటి కార్యక్రమం చేసిన ఆదివారం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ కార్యక్రమం ద్వారా వచ్చే స్ఫూర్తి హృదయాలలో నిలిచిపోతుంది. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత మనమందరం కూడా స్నేహ హృదయాలను మరొకసారి పునరుజ్జీవనం చేసుకొని, రీఛార్జ్ చేసుకొని ఖచ్చితంగా సభ తర్వాత బయటకు వెళ్తాం. మంచి కార్యక్రమానికి మంచి వేదికగా నిలిచి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమం కొన్ని క్షణాల్లో ప్రారంభం చేసుకుంటాం. ఈ లోపల మన మధ్యలో ఈ వేదికకు పిలవగానే విచ్చేసి అమూల్యమైన సమయం ఇచ్చినటువంటి గాయక మిత్రులు ఉన్నారు. సిరిపలింగం గారు, వెంకటేశ్వరరావు గారు. మరియు వారి పాటలతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా సిరిపలింగం అన్న తప్పటడుగులు వేసేటప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు పిచ్చి రామచిలుక పలుకులయ్యి జంటకెగిరే గువ్వలయ్యి భూయవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో చేయి కలిపి సేరదీసే, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి సేరదీసే. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెలుగురా. కులము అడ్డు రాదురా, ఏ మతముకెదురు లేదురా. కులము అడ్డు రాదురా, ఏ మతముకెదురు లేదురా. కులము మతము ఏమి లేవని సమత కోసం సాగినప్పుడు, కులము మతము ఏమి లేవని సమత కోసం సాగినప్పుడు, చేయి చేయి కలపరా చేరిమి చేయా కదలరా. చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా. గుండె గుండెను రాగరా, గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైనా కోరికలే గూటిలోన చేయాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే రోజు. వసంతాలు పూజే
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నదారులై విరిసిన రోజు భలే మంచి రోజు వసంతాలు పూజే నేటి రోజు వసంతాలు పూజే నేటి రోజు. కలిసి ఆలోచనలు మనతో పాటు వాళ్ళతో కూడా పంచుకోవడం అనేది ఒక శుభప్రదాయంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. సహజంగా ఇలాంటి సన్మాన కార్యక్రమాలు అంటే ఏదో ఫంక్షన్ హాల్స్ లోనో లేకపోతే ఏదో మీటింగ్ హాల్స్ లోనో ఏర్పాటు చేస్తారు. కానీ ఒక సంస్థలో, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థలోనే ఈ యొక్క సన్మానాన్ని అందుకోవడం అనేది కొంతమందికి మాత్రమే అదృష్టం వరిస్తుంది. ఆ అదృష్టాన్ని ఈరోజు రామేశ్వర రెడ్డి గారు అలాగే సంజీవన్ రావు గారు అందుకుంటున్నారనేసి కూడా ఈ వేదిక ద్వారా వారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా కార్యవర్గ ప్రతినిధులందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారి అందరి సమక్షంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ముందుగా సంస్థ యొక్క కార్యక్రమాల్లో అనునిత్యం కూడా పాల్పంచుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా గౌరవ సలహాదారులు చిటిమిల హరిప్రసాద్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమానికి కొత్త పెళ్లి కొడుకులు రామేశ్వర రెడ్డి గారు అలాగే సంజీవరావు గారి వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే మా గురుతుల్లి నారాయణ గంగాధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ఉన్నతుడిగా కీర్తించబడ్డప్పటికీ స్నేహం వలన అతని హృదయం విశాలమైందిగా, అతని యొక్క జీవనం సుసంపన్నమైందిగా భావిస్తూ ఉంటాం. అట్లాంటి స్నేహానికి పట్టం కట్టే రోజే స్నేహితుల దినోత్సవం. ఆగస్టు 1 ఆదివారం నాడు ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది. నిత్య జీవితంలో నిరంతరం స్నేహ పరిమళాన్ని మనం అందుకుంటున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇందాక అనుకున్నట్టుగా ఒక అభివ్యక్తికి అవకాశం, ఒక మనల్ని మనం ఒకసారి చెప్పుకోవడానికి, స్పందించడానికి అవకాశం ఇట్లాంటి సంబరాలను జరుపుకున్నప్పుడే జరుగుతుంది. అలాంటి సందర్భానికి వేదికైన హిందూ యువత అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం తలమునకలు ఎంపుకునే ఇట్లాంటి ఒక హృదయ సంస్కారాన్ని తెలిపే కార్యక్రమం కూడా చేయడం అనేది గొప్ప విషయం. అని దాంట్లో మనమందరం ఈ కార్యక్రమాల్లో సాక్షులమైనందుకు కూడా సంతోషపడుతూ ఈ కార్యక్రమం ప్రధానంగా స్నేహితుల దినోత్సవం అనుకోగానే హిందూ యువత చేసే అనేక కార్యక్రమాల్లో అనేక సమీక్ష సమావేశాల్లో కూడా ఒక్కో కార్యక్రమానికి ముందే ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగా ఈసారి స్నేహితుల దినోత్సవం మరి ఎట్లా అనుకున్నప్పుడు అందరికంటే చురుగ్గా, వేగంగా ఆలోచించే స్వభావం ఉన్నటువంటి సాయిబాబు ఈ సందర్భాన్ని మనం ఎట్లా చేసుకుందామని ఒక చిన్న ఆలోచన చెప్పగానే మా సభ్యులందరూ కూడా ఆమోదముద్ర వేయడం ఆధారమయ్యే దారం గంగాధర్ సార్ గారికి సాదర స్వాగతం. ఇందాకే సాయిబాబా అన్నట్టు నేటి పెళ్లి కొడుకులు అన్నారు. నిజానికి ధనం సంపాదించుకోవచ్చేమో కానీ సంతృప్తిని సంపాదించుకోలేము. సంతృప్తి కావాలంటే కార్యాలు చేయాల్సిందే. మంచి పనులు చేస్తే తప్ప సంతృప్తి అనేది అంత తేలిగ్గా దొరకదు. పూర్వకాలంలో తపస్సు చేస్తే, వందలాది సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ప్రసన్నమయ్యేవాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యేవారు అంటారు. ఆ ప్రత్యక్షమైనప్పుడు పొందే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో. ఈ రోజుల్లో తపస్సుకు అన్ని వందల సంవత్సరాల ఆయు ప్రమాణం మనకి ఏం లేదు. కానీ మనం కూడా తపస్సు ఏం చేయొచ్చు అంటే సత్కార్యం చేస్తే అది తపస్సే. ఒక మంచి కార్యం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా
సామాజిక ప్రయోజనం కోసం చేసే ఏ గొప్ప కార్యక్రమమైనా తపస్సు లాంటిదే. దాని ఫలితం అప్పటికప్పుడే సంతృప్తి ద్వారా అనుభవిస్తాం. అలాంటి సంతృప్తికర పనులన్నింటినో సాధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఈరోజు రామేశ్వర రెడ్డి గారు అలాగే సంజీవన్ రావు గారు మేము ఇక్కడ రాసుకున్నాం, పేర్లు కలిపి రామ సంజీవనం అనుకున్నాం. పేరులోనే కాకుండా తీరులో కూడా ఇద్దరు వేరు కాదు, ఒకరే అన్నట్టుగా. అంటే సుమారు నాకు తెలిసి నాకు ఒక 20-22 సంవత్సరాల అనుబంధం వారితో, వారిని దూరంగానో దగ్గరగానో గమనించగలిగే అవకాశం వచ్చిన సందర్భంగా చూసింది ఏమిటంటే వారి యొక్క తీరులోనూ, వారి యొక్క గమనంలోనూ, వారి యొక్క గమ్యంలోనూ, ఆలోచనల్లోనూ, అంతరంగంలోనూ అనేక రకాలుగా కలిసిమెలిసి ఉండే తీరు ముచ్చటేసేది. ఏ గడియలో ఏ సమయంలో ఈ రామ సంజీవనం రామేశ్వర రెడ్డి సంజీవన్ రావు కలిసిపోయారో అది నిజంగా ఆ బ్రహ్మ ఏదో వారి స్నేహత్వానికి స్వర్ణోత్సవ దినం. అలాంటి గొప్ప స్నేహత్వంతో కూడుకున్నటువంటి వారి అభిరుచులకు, అలవాట్లకు, వారి యొక్క ఉద్దేశాలకు ఏకధాటిగా ముందుకెళ్తున్నారంటే వారు ఎంత ఓపిక ఉండి ఉంటుంది. సామాన్యంగా మన తోడ పుట్టినటువంటి అక్క చెల్లెల్లో, అన్నదమ్ములో, లేదా తనకు తోడైనటువంటి భార్య భర్తలో, లేదా తన కన్న సంతానము, వాళ్ళ ద్వారానే మనకు అనేకమైనటువంటి పొరపచ్చలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అలాంటిది వారి స్నేహంలో ఇంతవరకు ఎలాంటి చెక్కు చెదరకుండా వారి సహనానికి, వారి సౌశల్యతకు మనం మెచ్చుకోకుండా ఉండలేము. నేను చాలాసార్లు వారిని పర్సనల్గా ఎంక్వైరీ చేశాను, పలకరించాను. ఏదనుకున్నా సరే ఒకరి తగ్గితే ఇంకోరు ఎంచుకోవడమో, లేకపోతే ఇంకోరు ఎంచితే తగ్గిపోవడం కాదు, ఇద్దరు సైలెంట్గానే అయిపోతారు, తర్వాత ఇద్దరు మాట్లాడుతారు. అది వారికి ముందుకు నడుపుతున్నటువంటి అసలైనటువంటి రాష్ట్రం. సో అలాంటి అనుభూతి, అనుభవాలు ఉన్నటువంటి వీరు నిజంగా ఇప్పుడు వారు 65 దాటి ఉన్నారు. షష్ఠి పూర్తులు అయిపోయి ఉంటాయి బహుశా. షష్ఠి పూర్తి అయిపోయిన తర్వాత కూడా వారిద్దరే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళలో మమేకం అయిపోయారు వీరి స్నేహితులు. సో అలాంటి గొప్ప అనుభూతి, అమర స్నేహత్వానికి నేను మరొకసారి వారికి ధన్యవాదాలు. ఆదర్శం మాకు వారి యొక్క మాటల్లో, వారి యొక్క గంభీరత, వారి యొక్క సైలెన్స్, వారి 50 ఏళ్ళ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ అంటే జీవితంలో ఎవరితోటైనా పంచుకోలేనిది, కేవలం పంచుకోగలిగింది ఒక ఫ్రెండ్షిప్. ఫ్రెండ్తోటే, స్వచ్ఛమైన స్నేహితులతోటే, ఎలాంటి స్వార్థ భావాలు లేకుండా నిష్కలంకంగా కలిసి ఉన్నప్పుడే ఆ ఫ్రెండ్షిప్ అనేది కలకాలం కొనసాగుతుంది. వారు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయినా వారితో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మాకు పరిచయమైనందుకు మేము అదృష్టంగా భావిస్తూ, ఈనాడు ఒక మంచి మిత్రులు దొరికినందుకు మాకు ఒక సోదర భావంతో వారిని సన్మానించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తూ, సదా మీ అడుగుజాడల్లో, మీలాంటి మార్గదర్శకత్వంలో మేమెప్పుడు మీ శిష్య బృందంలా మేము కూడా ఎప్పుడు మీకు ఫాలోవర్గా ఉంటామని తెలియజేస్తూ, ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మా పైన మాకు ముందుకు నడిపించడానికి మేము తోడ్పడుతూ, మాకు మార్గదర్శకులుగా ఉంటూ మాకు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నింటిలో నిలబడతారో చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే సాయిబాబు మరియు వినయ్ కానీ మిత్రులు, మిగతా వీళ్ళందరూ కలిసి యువకులు చేసే సేవలు చూస్తూనే ఉన్నాం. అంటే ఇది ఎట్లా ఉంది అంటే ఇది అలవాటు అయిపోయింది. వీళ్ళు రోజు సేవలు చేస్తూనే ఉంటారు. సేవ చేయకుండానే ఆశ్చర్యం తప్ప సేవ చేస్తే ఆశ్చర్యం లాగా అయింది సాయిబాబా టీంది. అట్లాంటి సందర్భంలో వాళ్ళతో పాటు మేము ఉన్నామంటూ వీరు నిలబడడం, దారం సార్తో సహా ఈ ముగ్గురు కూడా రిటైర్ అయినారు. సార్ అన్నారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. వీళ్ళు పదవి విరమణ పొందినారు తప్ప ఉత్సాహానికి ఏమాత్రం విరమణ లేదు. మరింత విఘ్నోత్కృత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. అంటే కొన్ని సేవా కార్యక్రమాలు అంత్యక్రియలు చేసే అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. దానికి చాలా గుండె ధైర్యం కూడా కావాలి, మానసిక బలం దానికి చాలా అవసరం. నేను అబ్బురపడుతూ ఉంటాను. నేను వెంటనే సాయిబాబుకి 1-2 సార్లు మాట్లాడినాను. వీళ్ళు నిలబడినటువంటి సందర్భం చూసి చాలా బాగా అనిపించింది. అంటే గ్రేట్, చాలా గొప్ప విషయం.
మాబోటి వాళ్ళకు మరికొందరికి కూడా సాధ్యం కాదేమో అనిపించింది. అట్లాంటి చోట్లలో కూడా సేవను నిర్విరామ సేవ చేస్తూనే నిర్మలమైనటువంటి సేవ చేయడం అనేది సంజీవరావు సార్ అలాగే రామేశ్వర రెడ్డి సార్ యొక్క ప్రత్యేకత. ఇందూరు యువత స్వచ్ఛంద సేవకు సంస్థకు దొరికినటువంటి ఆణిముత్యాలు వీళ్ళు అని సగర్వంగా ప్రకటించుకుంటూ వారి అనుభవం, వారి మార్గదర్శనం, వారు ఒడిదుడుకులు జీవితంలో ఎన్ని సన్మానం కోసం ప్రత్యేకంగా వీరిరువురితో నాకున్నటువంటి అనుబంధం, నేను ఒక కవిగా వీరి హృదయాన్ని ఆత్మీయ సన్మాన పత్రాన్ని వీరిరువురి కోసం ప్రత్యేకంగా రాసి పెట్టినాం. స్నేహానుబంధం, మమతానురాగాల ఘన గంధం శ్రీ రామేశ్వర రెడ్డి, శ్రీ సంజీవన్ రావు గారులకు స్నేహితుల దినోత్సవ వేళ ఆత్మీయాభినందనమాల. మనిషికి మనిషికి మధ్య ఎడారులు మొలుస్తున్న ఈ రోజులలో 50 ఏళ్ళుగా మీరు స్నేహాన్ని పంటగా పండించుకోవడం ఎంత అద్భుతం. మనిషికి మధ్య ఎడారులు మొలుస్తున్న ఈ రోజుల్లో 50 ఏళ్ళుగా మీరు స్నేహాన్ని పంటగా పండించుకోవడం ఎంత అద్భుతం. కళలను కూడా కరెన్సీలలో అమ్ముకుంటున్న ఈ కాలంలో 1/2 శతాబ్దం పైగా మీరు నిద్రలలో కూడా వీళ్ళని చెరిమి ముద్రలుగా మెరియడం ఆహా మహాద్భుతం. రామేశ్వర సంజీవనం, సంజీవన రామేశ్వరం, రామేశ్వర సంజీవనం, సంజీవన రామేశ్వరం. ఎన్ని అనుబంధాల నీళ్లు కలిసి పోసుకున్నారో మీరు ఇంత చెలివి చెట్టుగా ఎదగడానికి, ఎన్ని ఆప్యాయతల గంధం నిలిచి పూసుకున్నారో ఇంత ప్రేమ బంధం కుదరడానికి సంజీవన రామేశ్వరం, రామేశ్వర సంజీవనం. మాటలలో మాటలుగా కలిసి ఎంత తేనెలు పంచుకున్నారో ఇంత మధురత్వంగా జీవితాన్ని మలుచుకోవడానికి పదములో పదముగా నిలిచి ఎన్ని జీవన పదనిసలను ఎంచుకున్నారో ఇన్ని ఆత్మీయ రాగాల కొలుచుకోవడానికి రామేశ్వర సంజీవన. మనసులో మెదిలి ఎన్ని మమతల మజిలీలను సొంతం చేసుకున్నారో ఇన్ని విజయాలు మిమ్మల్ని వెదికి వరించినాయి. భావనగా కదిలి ఎన్ని ప్రభావ కీర్తులను మోసుకున్నారో ఇన్ని స్వభావ దీప్తులు మేము చేరి తరించినాయి. సంజీవన రామేశ్వరం, రామేశ్వర సంజీవనం. విద్యను కలిసి పంచుకున్న, విద్యాలయ స్థాపనను కోరి ఎంచుకున్న, ఆశలను ఎగరేసుకున్న, ఆర్తులను పోగేసుకున్న, సమాజ సేవలో చేయి కలిపి చేయుతగా ఒకటై నిలిచిన అది మీకే చెల్లింది. రామేశ్వర సంజీవనం, సంజీవన రామేశ్వరం. మీది స్నేహాన్ని చాటి చెప్పే 2 దేహాలు ఒకటే ప్రాణం కథ. మీది స్నేహాన్ని చాటి చెప్పే 2 దేహాలు ఒకటే ప్రాణం కథ. ఆత్మలు కలిసిన ఆత్మీయత తత్వం. మీ స్నేహం మా అందరికీ స్ఫూర్తి. మీ చెలిమి దశ దిశలను వెలిగించే కీర్తి. మీ బంధం వర్ధిల్లాలి 100 ఏళ్ళు. మీ స్నేహ పరిమళం నిలువాలి 1000 ఏళ్ళు. శుభాకాంక్షలతో డాక్టర్ కాసర్.
ఇట్లాంటి సభలో దొరికేటటువంటి ఉద్విగ్నత, ఇట్లాంటి సభల్లో దొరికేటటువంటి ఆత్మీయమైనటువంటి ఆర్తి బహుశా కొన్ని సభలో దొరకలేదని ఖచ్చితంగా చెప్పాలి. ఎక్కువ హృదయ వైశాల్యంతో ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నామని మరొకసారి ప్రకటించుకుంటూ మరి వారి గురించి, వారి స్నేహం గురించి మాట్లాడడానికి మిత్రులు విషయం. మరి ఈ సందర్భంగా చాలా అపూర్వమైనటువంటి స్నేహితులు రామేశ్వర రెడ్డి గారు, మరి సంజీవన్ రావు గారు, వారు స్నేహానికి నిర్వచనం. స్నేహం ఎక్కడ ఉంటుందా అంటే వీళ్ళ దగ్గర ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వీరిద్దరి స్నేహం గురించి చెప్పాలంటే నాకున్నటువంటి అనుభవం, వారితో నేను ఒక 15 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాను కాబట్టి ఒక 2-3 విషయాలు వారి గురించి నేను చెప్తాను. ఒకరు అనుకుంటారు, ఇంకొకరు చేస్తారు. అంటే సంజీవన్ సార్ అనుకోగానే రామేశ్వర రెడ్డి సార్ ఆయన దగ్గరికి వచ్చేస్తారు. అంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించారు. జనరల్గా మా ఫ్రెండ్స్కి స్నేహితం నాకు ఎంత ఆప్యాయత అనిపించినారో ఫోటోలు పెట్టగానే చాలా క్లోజ్ ఉన్నాం మేము. ఇప్పుడు చెప్పిన దానికంటే వీళ్ళందరూ చెప్పిన దానికంటే కూడా మేము ఒక దగ్గర తినేవాళ్ళం. చాలా చాలా స్నేహం కాదు, ఇక ఆత్మీయం. అది లోపలి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, పై నుంచి వచ్చేది కాదు. ఆ విధంగా మేము చాలా స్నేహంగా ఇన్ని సంవత్సరాలు డిగ్రీ నుంచి మొదలుపెట్టామంటే ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా నాన్ స్టాప్ లేదు. మేము దగ్గర 15 నుంచి 20 మంది స్నేహితులు ఉన్నాం. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా ఖచ్చితంగా దాంట్లో మినిమం 90% వచ్చేవాళ్ళు. ఈరోజు నిజంగా ఎందుకంటే ఆయన తేనెతో పోల్చాడు స్నేహాన్ని. ఇక తేనె కాదు, అసలు ఏది పనికిరాదేమో దాంట్లో. రామసుగ్రీవ స్నేహం. తర్వాత ఇక్కడ రామ సంజీవనం అన్నారు. రామ సంజీవనం అంటే ఇక్కడ నాకు ఏం గుర్తుకొస్తుందంటే హనుమంతుడు అక్కడ రామరావణ యుద్ధంలో సంజీవని తీసుకొస్తారు లక్ష్మణ్ని రక్షించడానికి. ఇక్కడ రాముడు సంజీవని అంటే ప్రాణాన్ని పోసేది. ఇక్కడ రామేశ్వర రెడ్డి గారు రాముడు, సార్ గారు సంజీవని వృక్షం అని మనం చెప్పుకోవచ్చు. స్నేహం గురించి చెప్పాలంటే చాలా ఉంది, నాకు కూడా చాలా బాగుంది. మేము గింజల్ మండల్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్. మండల్ అందరం కూడా ఒకే ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. ఏ చిన్న ఒకేషన్ అయినా కూడా కలిసి చేసుకునే వాళ్ళం. నిజామాబాద్ మండలికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నేను అడ్జస్ట్ కాలేదు. ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఒక మాటగా ఒక రకంగా ఫీల్ అయితే కొన్ని రోజులు నేను చాలా వేదన అనుభవించిన. ఇప్పుడు మా గింజల్ మండల్ వాళ్ళం ఇప్పటికీ కలుసుకున్నా కూడా, మేము 15 సంవత్సరాల తర్వాత కూడా కలుసుకున్నా కూడా ఈనాడే ఫ్రెండ్షిప్ డే మహోత్సవం మహోత్సవం స్నేహిత దినోత్సవం ఇది నేస్తం దినోత్సవం మహోత్సవం మహోత్సవం స్నేహిత దినోత్సవం రామేశ్వర రెడ్డికి సన్మానం సంజీవన్ రావుకు సన్మానం నీ నామం పలికేనులే నా ప్రాణమా చిరుదీపమా ప్రతిక్షణం తలపులు నీ రూపు కదలగా నీ కోసం తపించే మనసే మనసులోన నీ రూపు నిలిచేనులే మిత్రమా నా నేస్తమా స్నేహమన్నది వినలేని పెన్నివి మనసు లోతులో ఉదయించేలే కలిమిలేములే కలిసి వచ్చిన ఎదురు నిలిచెటి ధీరముందిలే నీకోసం జనించిన నిష్కల్మష స్నేహం ఇదే నీకోసం తపించిన నీ నేస్తమే నేనులే మనసనే మందిరం తెరిచి ఉంచే తలుపులే నీరానికి వేచే నా హృదయం మనసులోన నీ రూపు నిలిచేనులే మిత్రమా నా నేస్తమా. వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నేను కూడా మీ దాంట్లో ఈ కార్యక్రమాల్లో ముందుంటాను అనేసి చెప్పటం, ఇక్కడ ఎన్జిఓగా ఫామ్ అయిన తర్వాత కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. దాని ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు అంటే
ఒక టైం పంచువాలిటీ మనం పెట్టుకున్నప్పుడు ఒక టీచర్ ఒక ప్రొఫెషనల్ ఏ విధంగా కొనసాగిస్తారు, ఒక ఎంటీఎస్ అంటే ఒక ఆఫీస్ బాయ్ ఏ విధంగా తన వృత్తిని కొనసాగిస్తారో, ఒక సమాజ సేవలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తను ఒక ప్రొఫెషన్గా తీసుకొని తను వృత్తిని తను కొనసాగిస్తాడు అని చెప్పడానికి మా హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా దానికి సాక్షాత్కారం అనేసి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఒక రచయిత గొప్పగా రాసినటువంటి పాటను ఒక 2 లైన్లలో మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను. స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా. నిజంగానే లోకాన లేదు కాబట్టి ఈరోజు ఆ ఇరువురికి కూడా మనం ఇక్కడ సన్మానాన్ని చేయదలిచాం. రామేశ్వర్ రెడ్డితో మొదలైనటువంటి ఆర్, సంజీవ్ రెడ్డితో మొదలైనటువంటి ఎస్. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఆర్ అంటే అది మార్గంగా నేను భావిస్తున్నాను. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలంటే విజయ సోపానాలు సంపాదించుకోవాలి. అది ఎస్తో నేను ప్రారంభమవుతుంది అనుకుంటున్నాను. అలా ఈ ఇద్దరిని చూస్తే అటు ఎంచుకున్నటువంటి మార్గం కానివ్వండి, ఎంచుకున్నటువంటి లక్ష్య సాధనకి ధీటుగా ముందుకు వెళ్ళడానికి ఆ ఇరువురు కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. అది స్నేహానికి ముడిపడినటువంటి బంధంగా నేను చెప్పుకోదలుచుకుంటున్నాను. ఆ ఇద్దరికి నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమావేశానికి లేదా మా 50 సంవత్సరాల మా స్నేహాన్ని ఆశీర్వదించి ఇది ఇంకా ఇలాగే కొనసాగించాలనేటువంటి ఒక నిండు మనసుతోటి ఆశీర్వదించవచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. నాకు మా అమ్మా నాన్న జన్మనిచ్చిన తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి మంచి బహుమతి అంటే రమేష్ స్నేహం. వారి యొక్క స్నేహితంలో ఉత్తీర్ణమైన తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి వరకు నిజామాబాద్లో జూనియర్ కాలేజ్. నాకు అప్పుడు ఒకటే తెలుసు 10th పాస్ అయితే ఇంటర్మీడియట్ చేయాలి. అది ఎట్లా తెలుసు అంటే మా ఊర్లో ఒక నాకంటే సీనియర్ ఉన్నటువంటి ఒక మిత్రుడు లేదా ఒక మార్గదర్శకుడు ఆయన 10th కానీ ఇంటర్మీడియట్ చేసిండు. అందువరకు నేను కూడా 10th సర్టిఫికేట్ ఆయన దగ్గరకు వచ్చేసి నన్ను ఇంటర్మీడియట్లో జాయిన్ చేయమన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఆత్మీయ మిత్రులు కలిసారు. సత్యనారాయణ, సతీష్ రెడ్డి, పేరు పేరున చెప్పాలంటే దాదాపు ఒక 20 మంది కుటుంబం ఉన్నది. తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పారావు గారు కూడా కలిసారు, ప్రకాష్ గారు కలిసారు. తర్వాత సత్యనారాయణ సార్ ద్వారా ముత్తెన సారు స్నేహితం కలవడం జరిగింది. తర్వాత ఈ సంస్థ ద్వారా సోదరి మనల యొక్క సుజాత మేడం కానివ్వండి, సమత మేడం వారు పరిచయం జరిగింది. ఆశాంత సార్ కూడా నేను ఇంతకుముందు నుంచి కూడా పంచాయతీరాజ్ యూనియన్ సమావేశాల్లో చూస్తుండవచ్చు. ఎందుకంటే సేవ చేయాలన్నటువంటి ఆలోచన చదువుతున్నప్పటి నుంచి ఉంది. డిగ్రీ చేసినప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ యూనిట్కు నేను కాలేజ్ యూనిట్కు చీఫ్ కమాండర్ ఉంటూ తర్వాత ఈ వెంకటేశ్వరరావు మేమందరం కలిసి ఎన్నో కార్యక్రమం చలికాలంలో వ్యాధులన్నీ పెట్టుకుంటా కూడా కాళ్ళు మండుతుంటే తట్టాలు పోసినాము. 4 గంటల కాబట్టి రోడ్డు లేదు, చిన్న బండ్లదారు ఉంటే మేము అప్పుడు రోడ్డు కూడా వేసాం. అంటే మొదటి నుంచి కూడా ఏదో కొంత చేయాలనేటువంటి తపన ఉంది కాబట్టి సర్వీస్లో ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి కొన్ని ఏదో చేశాము. కానీ రిటైర్డ్ అయ్యాక పూర్తి సమయాన్ని కూడా ఏదో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సాయిబాబా కలిసిండు. సాయిబాబాలో నిజంగా సాయిగా అనిపించిండు. ఎందుకంటే సాయిబాబా మాత్రమే మనం చదువుతుంటే అటువంటి రోగగ్రస్తులకు సేవ చేసిండు. మనము సీరియల్ చూసిన, పుస్తకాలు చూసిన, సాయి సినిమా చూస్తుంటే అంటే కుష్టు వ్యాధికి సైతం ఆయన చేతులతోటి మందు పెట్టినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈ సాయి ఆ సాయిని మరిపిస్తున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, ఇది రావడానికి ఆయన నాకు ప్రేరణ, సాయి ప్రేరణతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తేజను చూస్తుంటే కూడా ఆయనలో కూడా అటువంటి సేవ చేసే తేజస్సు ఉంది. తర్వాత మా అదృష్టం ఏందో ఈ హిందూ యువతలో చేరిన వాళ్ళందరూ కూడా వయసుతో నిమిత్తంలో కూడా అందరూ సేవా తత్పరత కలవాలి. అంటే ఇక్కడ కార్యక్రమానికి సమావేశాలకు రాకపోవచ్చు, కానీ సేవా కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ముందు ఉంటారు. అందరూ ఒక ఒక కుటుంబంలాగా ఉన్నాం. ఇక్కడ కార్యక్రమంలో మేము ఇంతకుముందు ఎన్నో రకాల సన్మానాలు రకరకాల సందర్భాల్లో పొందడం జరిగింది. నా రిటైర్మెంట్ సందర్భం కూడా చాలామంది ప్రముఖులకు సన్మానం చేసిన ఈ సన్మానం చాలా గొప్పది. ఎందుకంటే మనసు తెలిసిన వాళ్ళందరూ మధ్యలో మనసెరిగిన వాళ్ళు, మన మనసుకు దగ్గర ఉన్న వాళ్ళ మధ్య జరుగుతుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. మరి కవి ఇప్పుడు నరేష్ సారు
మా ఎప్పుడో బిచ్చుకుందాక వచ్చి రమేష్ రెడ్డి సార్ ద్వారా పరిచయం. కానీ అప్పుడప్పుడే కలుసుకున్న కవులకు యొక్క గొప్పతనం ఏంటంటే రవిగాంచని చూడ కవిగాంచని అంటారు. సూర్యుడు చూడలేని ప్రదేశాన్ని కూడా కవులు వెళ్ళిపోతారు. అంటే మనుషులే కలిసిన మా యొక్క ఇద్దరి మనస్సులోకి ఎప్పుడు ఏ రకంగా వచ్చిండో మరి ఏ రకంగా మా భావాలన్నింటినీ కూడా తన రచన రూపంలో మా ముందు పెట్టాడు. నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి చిన్న ప్రోగ్రాం ఉన్న లింగం సార్ పిలుస్తున్నాడు. నేను చాలాసార్లు చాలా కార్యక్రమాలు వారి పాటలు విన్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడికి కూడా నేను నమస్కారం చెప్తున్నాను. మిత్రుడు పిలువ చెప్పినా కానీ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆశల్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన మా స్నేహితాన్ని మర్చిపోకుండా మరి మా కుటుంబ సభ్యులు లాంటి వాడు మా అప్పారావు. ఎందుకంటే ఆయన టిఫిన్ నేను ఎన్నిసార్లు షేర్ చేసుకున్నాను. వాళ్ళ ఊరు నుంచి రోజు పాలు పెరుగు వస్తుంటే నేను సాయంత్రం వెళ్తుంటే ఆ పాలు పెరుగులో వాటా తీసుకుంటే. ఇంకా చెప్పాలంటే మాకు డిగ్రీలో ఎకనామిక్స్ మా ప్రిన్సిపలే చెప్తుండే. అది చాలామందికి నెత్తికెక్కలే స్టడీ గ్రోత్. మరి అప్పారావుకు బాగా అది అర్థమైంది. ఇది అర్థమవుతుందంటే ఆయన అప్పారావు నాకు మీకు అర్థం కాబట్టి స్టడీ గ్రోత్ నేను చెప్పిన నా మార్కులు ఎక్కడ పోయింది నీకు ఎట్లా వస్తాయి ఎక్కువ. సత్యనారాయణ గారితో అయితే మొదటి నుంచి ఉంది. సార్ ఏంటంటే చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ చాలా విశాల హృదయం. ఎందరిని అంటే స్నేహితులు ఒకటి కలుపుట్లో ఆయన ఎప్పుడు కూడా ముందుంటాడు. వాళ్ళ ఊరికి మమ్మల్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు. ఆయన బ్రాహ్మడు. మాకు అంటే మామూలుగా మేము తినేది నాన్ వెజ్ అని తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా లెక్క చేయకుండా పక్కకే ఒక మనిషిని పిలిపించి అక్కడ కోళ్ళు పోయి భోజనాలు పెట్టేటువంటి గురుడే. అంటే ఏ స్నేహితుడిని ఏ రకంగా గౌరవించాలనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. మా సత్యనారాయణ సార్ ద్వారానే మరి మోహన్ సార్ కూడా పరిచయం. అప్పటి నుంచి కూడా వారితో కూడా మాకు స్నేహితం కొనసాగుతున్నది. ఇక వెంకటేశ్వర గురించి చెప్పాలంటే ఈయన ముందు ఫ్రెండే కానీ తర్వాత బాగా అయిపోయాడు. నన్ను అన్నగానే భావిస్తుంది. ఎప్పటికి కూడా ఆమె నాకు సోదరే. ఏ చిన్న అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా ఆమెకు ముందు గుర్తొచ్చేటువంటి వ్యక్తులలో మేము కూడా ఉంటాం. కాబట్టి ఇటువంటి మిత్రుల్ని కలిగినటువంటి నువ్వు అదృష్టవంతులు. ఇక మా స్నేహితుల గురించి చెప్పాలని అందరూ చెప్పారు, మిత్రులందరూ చెప్పారు. మేమిద్దరు ఏదైనా నిజంగా చెప్పాలంటే మనుషులు వేరైనా ఖచ్చితంగా ఆత్మ మాత్రం ఒకటే చెప్పాలంట. మా ఇద్దరి కుటుంబ నేపథ్యం తీసుకుంటే కూడా మా నాన్నగారికి చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు, వాళ్ళ అమ్మ పెంచింది. వారి నాన్నగారికి కూడా చిన్న వయసులోనే తండ్రి చనిపోతే వాళ్ళ అమ్మనే పెంచింది. వాళ్ళు తండ్రిని వదిలిపెట్టిపోయిన అంటే చెల్లెళ్ళు ఉంటే వీళ్ళే చెల్లెళ్ళ పెళ్లి చేసినటువంటి వాళ్ళు. మరి అటువంటి ఆదర్శంగా వాళ్ళ బాధ్యత నిర్వహించిన వాళ్ళందరూ జన్మ తీసుకున్నందుకు మాకు కూడా కొన్ని లక్షణాలు రావడం జరిగింది. మేము కూడా అదే రకంగా మా కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో ముందున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది చెప్పారు బిడ్డకు ఒక కొడుకు బిడ్డ, మా బిడ్డకు ఒకటి బిడ్డ, వాళ్ళ అబ్బాయికి ఒకటే బిడ్డ, మా అబ్బాయికి ఒకటే బిడ్డ. అంటే అది ఏ రకంగా ఉంటే తర్వాత ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేరే, మా ఇద్దరు కోడళ్ళు కూడా టీచింగ్లోనే ఉన్నారు. అంటే భగవంతుడు మరి మమ్మల్ని ఏ రకంగా అక్కడి నుంచి ఆశలు కానీ ప్రతి దాంట్లో మమ్మల్ని తేడాలు కూడా సమంగా తీసుకెళ్తా అంటే బ్యాలెన్స్గా తీసుకెళ్తాడు. అరమరికలు లేకుండా, గొడవ పడకుండా, ఏ ఒక్క రోజు కూడా ఏదో ఒక మాట అనుకొని ఒక గంట కూడా మేము మాట్లాడకుండా ఉన్నటువంటి సందర్భం లేదు. మేము స్నేహితమైన తర్వాత కానీ ఉద్యోగరీత్యా కామారెడ్డిలో ఉన్నాడు. అది అభివృద్ధి చెందిన ప్రాంతం. సో కవనగిరికి మన కాసర్ల నరేష్ రావు గారు, చిటిమెల నేటి అతిథి చిటిమెల హరిప్రసాద్ గారు, మరియు మా అన్న మార్గదర్శకుడు, మాతో పాటు ఇక్కడ అతిథిగా కూర్చున్నటువంటి దారం గంగాధర్ గారు, నెహ్రూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పద్మ సుభాష్ గారు, ఇంకా ఇతర కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు అందరికీ, మరియు సంజీవ్ నిజంగా ఇప్పుడు ఏదో మీరు సంజీవ్ అని అన్నారు కదా, ఆ సంజీవ్ కూడా ఇక్కడ అలా రావడం అనేది నాకు ఆనందం కలిగిస్తుంది. ఇకపోతే ఈ ఇందూరు యువతకు నాకు అనుబంధాన్ని ఏర్పడడానికి ముఖ్య కారకుడు ఇందాక మాట్లాడినటువంటి యువ కవి క్రాంతి కుమార్.
నా ప్రియమైనటువంటి శిష్యుడు, కారణకుడు. క్రాంతి ద్వారా మన కాసల నరేష్ సార్ గారు, ఆ తర్వాత కాసల నరేష్ సార్ ద్వారా ఈ హిందూ యువత అధ్యక్షుడు సాయిబాబు సేవా తత్పరుడు పరిచయం కావడానికి అవకాశం ఏర్పడింది. మీ అందరికీ ముందుగా ఈ స్నేహ దినోత్సవ సందర్భంగా మీరందరూ స్నేహితులే కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నేను మాట్లాడాను. అందరూ మాట్లాడారు, వినడానికి కూడా ఓపికలు ఎవరికి లేవు. చివరి అవకాశం నాకు ఇచ్చారు. మిత్రులు మాట్లాడితే 14-15 నిమిషాలు మాట్లాడారు. సో మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, అయినా నా అంతరంగాన్ని కొంత బయట పెడితే తప్ప నాకు ఆనందంగా ఉండదు. ఇంతమంది సమక్షంలో ఒకసారి ఈ మిత్రుడు మన సంజీవరావు ఎవరైతే ఉన్నారో, మేము సంజీవ్ అంటాం. ఈ సంజీవ్ నాకు 1972వ సంవత్సరం మేము ఆగస్టులో అడుగు పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి మరొక మిత్రుడు సత్యనారాయణరావు గారు ఉన్నారు. మేమంతా ఒకటేసారి ఆగస్టు నెలలో అడుగుపెట్టిన వాళ్ళు. అది అయినా ఒక 10-15 రోజుల్లో సంజీవ్ నాలేశ్వర శంకరం అని ఇక్కడ ఉన్నటువంటి కవులకు అందరికీ పరిచయం, గురువుతో సమానమే. ఈయన ఇద్దరు ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఒక బెంచిలో కూర్చుండేవాళ్ళు. ఒక 15 రోజుల తర్వాత ఒకరోజు నాలేశ్వర శంకర్ కొంచెం మాకంటే వయసులో ఒక 2-3 ఏళ్ళు పెద్ద, ఈ డ్రమ్మాన్ని పిలవడం, పరిచయాలు చేసుకోవడం. అండ్ తర్వాత నెక్స్ట్ డే అది అయిపోయింది. నెక్స్ట్ డే కూడా లంచ్ టైంలో ఇప్పుడున్న కాలేజీ పిల్లల్లో కాకుండా మేము ఒక 5 నిమిషాలు ముందే క్లాస్లో కూర్చుండేది, ఆఫ్టర్నూన్ కూడా. సో అక్కడ కూర్చుంటే అప్పుడు బెల్ కాక